అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్. ఈరోజు డిష్ వచ్చేసి ఉగ్గాని అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా చిటికలో చేసుకునే బ్రేక్ఫాస్ట్. ఎంతో కమ్మగా ఉంటుంది, ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట, సింపుల్గా. ఇప్పుడు ఈ ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బొరుగులు వేసుకోవాలి. బొరుగులు వేసుకొని దానిలో వాటర్ పోసుకోవాలి. వాటరు బొరుగులు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయాలి. బొరుగులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బొరుగులు కొంచెం మెత్తగా నానిపోవడానికి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆ బొరుగుల నుంచి వాటర్ వేరు చేసి ఇలా పిండుకోవాలి. వాటర్ లేకుండా. మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట బొరుగులు ఇలా చేస్తే. చూసారుగా, వాటర్ తీసేసాం. ఇప్పుడు చూడండి బొరుగులు ఎలా పొడి పొడిగా ఉన్నాయో, మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బొరుగులలో పప్పుల పౌడర్ కలుపుకోవాలండి. పప్పుల పౌడర్ అంటే శనగపప్పుల పౌడర్ అన్నమాట. ఈ శనగపప్పుల పౌడర్ కలిపితే ఇంకొంచెం అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి అన్నమాట బొరుగులు. అలా కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి తీసుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు, తాలింపు గింజలు మొత్తం వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. బఠానీలు వేసుకోవాలి. బఠానీలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. అదంతా రెడీ అయిపోయినాక ఇప్పుడు బొరుగులు ఆ తాలింపులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెమే చూసుకొని వేసుకోవాలండి. బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి, సాల్ట్ చూసుకొని. ఇప్పుడు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్, ఈజీగా బ్రేక్ఫాస్ట్. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే, సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.